ఓం నమః శివాయ. ఓం శ్రీ లలితాదేవ్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివానందలహరి 70వ శ్లోకం. అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా పరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదదికో హృది రాజశేఖరోస్తి. ఇందులో గురువుగారు ఈశ్వరుణ్ణి రాజశేఖర అని సంబోధించారు. రాజశేఖరుడైనటువంటి ఈశ్వరుడు నామదిలోనే తిష్టవేసి ఉన్నాడు అని చెప్తూ, అది ఎలాంటివాడు శివుడు, అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా అన్నారు. అంటే స్వతంత్రంగా ఉండేటువంటి వాడు కానీ బహిరంగంగా కూడా ఉంటాడు. ఏకాంతంగా కానీ ఎలాగైనా సరే సేవించటానికి అర్హుడు. ఎలాంటివాడు శివుడు? స్వతంత్రంగానూ చేయొచ్చు, బహిరంగంగానూ చేయొచ్చు, ఏకాంతంగా కూడా ఆయన కొలవచ్చు. అలాంటి సేవకు అర్హుడైనటువంటి వాడు శివుడైతే, అలాంటి సేవను చేయటం కూడా నేను అర్హుడైనటువంటి వాడను. ఆ దేవదేవుడు శాంతమూర్తి, అగణిత ఫలదాయక, అనంతమైన ఫలాలను ప్రసాదించేవాడు, జగదధికో, లోకాలకే అధికుడైనటువంటి రాజశేఖరుడు నా మనసులో ఉన్నాడు. కాబట్టి నేను ఎప్పుడూ ఆయన్నే కొలుస్తూ ఉంటాను. కాబట్టి ఆయన సేవలోనే ఉంటాను. కాబట్టి నేను ఆయన సేవకి అర్హుడను అనేటువంటి ఫలము నాకు దక్కింది అని ఆచార్యులు వారు చెప్పారు. ఎవరికైనా భగవత్కృప ఉన్నదంటే అది వారి వారి పూర్వజన్మ సుకృతమే. ఈశ్వరుని ఎలాగైనా, ఎక్కడైనా, ఏ విధంగానైనా సేవించవచ్చు. అందరికీ ఒకే ఫలితాన్ని ఇచ్చేవాడే రాజశేఖరుడు. నువ్వు ఎక్కువ పూలు ఇచ్చావు కదా, పూలతో చేసావని చెప్పి ఒకళ్ళకి మంచి కానీ, ఎక్కువ బంగారపు పూలతో చేశారని చెప్పి వాళ్ళకి ఎక్కువ కానీ, అలా ఎప్పుడూ కూడా ఉండదు. భగవత్ సృష్టి అంతా ఒకటే, భగవద్ దృష్టి కూడా అంతా ఒకటిగానే ఉంటుందన్నమాట. అందరి మీద సమానంగా చూస్తాడు. అంటే ఏలిక పాలించే రాజు తన ప్రజలందరినీ సమానంగా ఎలా చూస్తాడు, తండ్రి బిడ్డల్ని ఎలా సమానంగా చూస్తాడు, అలా ఈశ్వరుడు కరుణాకటాక్షాలన్నీ కూడాను మనందరి మీద కూడా ఎక్కువ తక్కువ, పేద గొప్ప అనేటువంటి తారతమ్యమే లేకుండా చాలా ఆనందంగా చూస్తాడు. చల్లని చూపులు మన మీద ప్రసాదిస్తూ ఉంటాడు. ఆయన కరుణా సముద్రంలో మనమంతా కూడా భక్తి అనే ఆలంబనలో ఓలలాడుదాము. ఓం నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.